ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూడండి అమ్మగారు, నా చెల్లెలు నా విషయంలో ఏం చేసినా నేను భరిస్తాను. మధ్యలో వాణి ఎందుకు కలుగజేసుకుంటుంది? సంధ్య అంటే నీకెంత ఇష్టమో నువ్వంటే వాణికి కూడా అంతే ఇష్టం. మనమంటే ప్రాణమైన వాళ్ళు మన కోసం ఏమైనా చేస్తారని వాణిని చూసి చెప్పొచ్చు. కానీ వాణిని ఏమనద్దు శ్రావణి. వాణికి నేను సర్ది చెప్తాను. సరే అమ్మగారు, నేను వాణితో తర్వాత మాట్లాడతాను. సంధ్య ఎక్కువసేపు ఆకలితో ఉండలేదు. ముందు తనకి భోజనం తీసుకువెళ్తాను. అమ్మా, ఏంటి శాంభవి, ఇద్దరూ కట్టగట్టుకుని ఇలా వచ్చారు? అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి కాబట్టి. ఏమైంది సంధ్య? ఏమైంది అంటే ఏమని చెప్పాలమ్మా? ఆ వాణి దీప ఉన్నారు కదా, నీకు తెలియకుండానే శోభనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఏంటి, శోభనం ఏర్పాట్లు చేస్తున్నారా? ఎవరికి? ఇంకెవరికత్తయ్యా, మా అక్కని అక్షయ్ని ఒకటి చేయాలని ఇద్దరు కలిసి శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శోభనం ఏర్పాట్లు చేయడం మీరు చూసారా? అవునత్తయ్యా, నిన్న కల్లారా చూశాను. వాళ్ళు శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ దీప ఇంటికొచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అసలు అదెందుకొచ్చిందో ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది. నా ఇంట్లో నాకు తెలియకుండా నా కొడుక్కి శోభనం ఏర్పాట్లు చేస్తున్నారంటే ఎంత ధైర్యం వాళ్ళకి! నువ్వంటే భయం ఉండబట్టే ఇంత గుట్టుగా శోభనం ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మా, నువ్వక్కడికొచ్చి గట్టిగా గద్దిస్తే చాలు, ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక కట్టిన పూలు, పెట్టిన పాలు తీసి పాడేయడం ఎంతసేపు? కానీ రాను రాను వీళ్ళందరికీ మీరంటే భయం లేకుండా పోతుంది. ఒక్కసారి మీ స్టైల్లో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి. ఇంకొకసారి వాళ్ళకి ఈ ఆలోచన రావాలన్నా దడుచుకోవాలి. రండతే వెళ్దాం. వద్దు సంధ్య, వాళ్ళని శోభనం ఏర్పాట్లు చెయ్యని. నేను ఆ ఏర్పాట్లని ఆపను. వాణికి, దీపాకి వార్నింగ్ ఇవ్వను. ఏంటమ్మా, ఏంటి నువ్వంటుంది? ఈ శోభనం జరగాలి అని కోరుకుంటున్నావా? అత్తయ్య, మీరేనా ఇలా అంటుంది? నేను నిజంగా షాక్ లో ఉన్నాను. వాళ్ళ శోభనం జరగని అని చెప్తున్నారేంటి? నిన్నటిదాకా మీరే వాళ్ళ శోభనం జరగకూడదని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? సంధ్య, మీరు చెప్పినట్టుగానే నేను వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళని బెదిరించటం, వాళ్ళు భయపడిపోయి తిరిగి వెళ్ళిపోవడం, ఇదంతా ఎప్పుడు జరిగేదే. కానీ ఈరోజు నేను కొత్తగా ఒకటి చేయబోతున్నాను. మీ అక్క తన శోభనం జరుగుతోందని అందంగా అలంకరించుకొని కూర్చుంటుంది. అప్పుడే అక్షయ్ పని మీద బయటికి వెళ్తాడు. కానీ తిరిగి రాడు. గంట ఎదురు చూస్తుంది, 2 గంటలు ఎదురు చూస్తుంది. తర్వాత రాత్రి 2 అయిపోతుంది. కానీ అక్షయ్ మాత్రం రాడు. దాంతో దీపావాణికి అర్థమవుతుంది వాళ్ళు చేసిన శోభనం ఏర్పాట్లన్నీ వృధాయే అని. అప్పటికి అక్షయ్ రాకపోయేసరికి శ్రావణికి అర్థమవుతుంది. అక్షయ్ ఇంటికి రాకుండా కావాలనే నేను ఆపానని. నా కొడుకు తెల్లవారేదాకా రాడు. శాంతి ముహూర్తం దాటిపోతుంది. శోభనం ఆగిపోతుంది. అమ్మా,
నీ ఐడియా సూపర్. అంటే ఇప్పుడు అన్నయ్యని బయటికి పంపించేస్తావా? అక్షయ్ని ఎలా పంపించాలో ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. తెల్లవారేదాకా తిరిగి రాకుండా చేయడం కూడా నాకు తెలుసు. శ్రావణి రాత్రంతా పడిగాపులు కాసి బెడ్ మీద పడిపోయి పడుకోవాలి గాని నా కొడుకు రాడు, వాళ్ళ శోభనం జరగదు. ఇక వాణి దీప ఈ పిచ్చి ఆలోచన మానుకొని డీలా పడిపోయి ఇంటికెళ్ళిపోవాలి. నిజంగా మీ ప్లాన్ ఊహించుకోలేకపోయానత్తయ్య. ఇండైరెక్ట్ గా వాణికి దీపాకి భలే బుద్ధి చెప్తున్నారు. వాళ్ళ ఆనందం కోసం వాళ్ళని ఏర్పాట్లు చేసుకునివ్వండి సంధ్య. నేను కొట్టే ఈ దెబ్బ వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇంకొకసారి శాంతి ముహూర్తం పెట్టాలంటే దానికి అడ్డుగా దుర్ముహూర్తంలాగా నేనుంటానని వాళ్ళకి అర్థమైపోతుంది. అలాగే అత్తయ్య, ఎందుకైనా మంచిది. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉంటాం. పద వదినా. మొత్తానికి గదిని బాగానే రెడీ చేసాం వాణి. దీపమ్మ, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటి వాణి, ఎందుకలా అంటున్నావు? మనసులో ఏం పెట్టుకోకుండా శ్రావణికి మనం సహాయం చేయాలని నేను పిలవగానే ముందు రానని చెప్పారు. కానీ తర్వాత ఏం ఆలోచించుకొని వచ్చారో తెలియదు. కానీ ఒక తోబుట్టు స్థానంలో ఉండి శోభన ఏర్పాట్లన్నీ చేశారు. వాణి, నువ్వొచ్చి సహాయం అడిగినప్పుడు నేనేదో బాధలో ఉన్నాను. అందుకే నీతో అలా మాట్లాడాను. తరువాత మా నాన్న నా దగ్గరికి వచ్చారు. నువ్వొచ్చి నన్ను కలిసావని, నన్ను సహాయం అడిగావని నేను నాన్నతో చెప్పాను. శ్రావణి లాంటి మంచి మనిషికి సహాయం చేయమని మా నాన్న కూడా నాతో చెప్పారు. ఇంకేం ఆలోచించకుండా వచ్చేశాను. అసలు నన్ను అడిగితే శ్రావణికి నాకంటే ఎక్కువగా ప్రతి విషయంలోనూ తనకు తోడుగా అండగా ఉంటూ నువ్వే ఎక్కువ సహాయపడ్డావాణి. నీలాంటి స్నేహితురాలుండడం శ్రావణి చేసుకున్న అదృష్టం. మీరిద్దరూ నా కొంప ముంచటానికి వచ్చారని నాకు బాగా అర్థమైంది. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. లేదు దీపమ్మ, శ్రావణి నాకు చేసిన సహాయంతో పోలిస్తే తనకి నేను చేసిందెంత? నా స్నేహితురాలు ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. కానీ ఇంద్రాణమ్మగారి అండ చూసుకొని సంధ్య ఆగడాలు ఈ ఇంట్లో ఎక్కువైపోతున్నాయి. శ్రావణిని కావాలని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. సంధ్య ఎప్పటికీ మారదు దీపమ్మ. దానికి మనమే బుద్ధి చెప్పాలి. వాణి, సంధ్యకు బుద్ధి చెప్పడం నా వంతు. అది నేను చూసుకుంటానులే. అలాగే దీపమ్మ, మనం ముందు శ్రావణిని కలుద్దాం పదండి. సరే.